దేవునికి అప్పచెప్తే దైవ నియమంలో ఆ మనసు నడుస్తుంది. మీ మనస్సును లోకానికి అప్పచెప్పామనుకో, లోక నియమంలో ఈ మనస్సు నడుస్తుంది. మీ కుటుంబానికి, మీ ఇంటికి పెద్ద ఎవరు చెప్పండి? ఎవరు పెత్తనం నడుస్తుందో నాకు తెలియదులే. మన విశ్వాసులుగా చెప్తా ఉన్నాను, క్రైస్తవులంగా దేవుని వాక్య నియమం ప్రకారం అందరికీ ఒకరికొకరు లోబడి ఉన్నారు. తలకాయ అనేది ఒకటి ఉంది, ఆ తలకాయకి మిగతా లోబడి ఉన్నారు. కుటుంబానికి సరే నువ్వు పెత్తనం సాగిస్తున్నావు, నీ నడవడికలో, నీ నడిపింపులో నువ్వు ఎలాగుంటే నీ కుటుంబం కూడా అలా నడుస్తుంది.